అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు రమణీయత మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను కనువిందు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిధిలోని లొల్లలాకుల వద్ద కోనసీమ సంక్రాంతి సంబరాలు పేరిట జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించనున్న ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీల సరార్ధికార్చిన గోదావరి ట్రోఫీ కరపత్రాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలను లాంఛనంగా జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి ప్రాంత పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే గోదావరి నీటి సమశీతోష్ణ స్థితి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ దిశగా ఈ ప్రాంతం పర్యాటకంగా విరాజిల్లుతోందని ఆయన అభిలషించారు. సంక్రాంతి పండుగలకు తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున జనవరి 11, 12, 13 తేదీలలో ఈ ప్రాంత విశిష్టత, కీర్తి ప్రతిష్టతలను నలుమూలలా వ్యాపింపజేసే దిశగా ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, కోనసీమ సంక్రాంతి సంబరాలు, సరార్ధికార్చిన గోదావరి ట్రోఫీని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సంకల్పించామన్నారు. చాలా పాజిటివ్ తో ఆజ్ దిస్ ఐడియా రిగార్డింగ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ లొల్లో లాక్స్ దగ్గర ఒక టూరిజం సర్క్యూట్ లాగా ఏర్పాటు చేయడం కావచ్చు. ఇక్కడ సంక్రాంతి టైంలో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సగం వరకు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తారు. హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు, 50% ఖాళీ అవుతుంది. సో అందరు ఇక్కడే ఉంటారు. ఆ టైంలో ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ఈవెంట్స్ డెఫినెట్గా విల్ గివ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ టు ఆల్ ద పర్సన్స్ హియర్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రదేశం యొక్క విశిష్టత తెలుసుకోవాలన్నా, ఏదన్నా ప్రాపర్గా ఈ 3 డేస్ని టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి యాక్టివిటీస్ ఉండాలి. సో ఐ వార్మ్లీ వెల్కమ్ దిస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఎమ్మెల్యే గారు. అండ్ సో వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ దట్ ఆర్డీఓ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం ఏంటంటే, సో 3 డేస్ జరిగే ఈవెంట్స్కి ఎలాంటి మిషాప్ లేకుండా గేటింగ్తో పాటు ప్రాపర్గా డీప్ స్విమ్మర్స్ కావచ్చు, ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు. సో వాటర్ అనేది మనకు చూడడానికి ఎంత బాగుంటుందో అలాంటి మిషాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కొంచెం కాషియస్గా అదేవిధంగా ఆర్డీఓకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద పోలీస్ సైడ్ నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రాపర్ కోఆర్డినేషన్తో I will wish a warm welcome and success for this event. So at the same time, Shiva is coordinating in a good effort. So all the throughout the state నుంచి కూడా teams వస్తున్నారు. So for the dragon events అన్నారు. So they're getting it from other states also. Canoeing, kayaking. So I also want to come and participate in kayaking. I like kayaking actually. So ఇదంతా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు I want only one sense of request is that so ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తుంటే మనకి అకామిడేట్ చేయడానికి ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక 2